డివైడర్ ఆ పక్క కార్నర్లో ఎండ్ అయింది, అది కనపరాలేదా వరకు? గూగుల్లో సర్కిల్ తీసుకోండి, మాసాపేట సర్కిల్ తీసుకోండి. సర్కిల్ అంటే ఎలా ఉండాలా? ఈ పక్క నుంచి వచ్చే వాళ్ళకు ఆ పక్క కనపరావాలి, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి. ఏది కూడా సక్రమంగా చేయలేదు. ఈరోజు సర్కిల్ గురించి మాట్లాడుతున్నారు. మీకంత కడప మీద ప్రేమ ఉండింటే ఈరోజు ఎక్కువ రద్దీ ఉన్నటువంటి అప్సరా సర్కిల్ ఎందుకు వేయట్లేదు? అక్కడ సర్కిల్ అవసరం కదా? చెప్పండి. చించోక్ కానీ భాగ్యనగర్ కానీ మృత్యుంజయ కుంట నుంచి వచ్చే మురుగునీరుకు ప్రవహించే కాలువ థియేటర్ పక్కన ఉంది. అది ఆక్రమణకు గురి ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు అంతా ఏరియా అంతా మునుగుతుంది. అది 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కనపరావట్లేదా? ఇవన్నీ మానేసి ఈరోజు అభివృద్ధి అంతా మేమే చేశామని ఈ కుంటి సాగు చెప్పడం ఎంత మాత్రం సమంజసము? ఇది మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ₹1 తెచ్చినారా సెంట్రల్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆయన ప్రశ్న చేస్తున్నాడు. ₹1 తెచ్చారా, ₹2 తెచ్చారా అనేది సమస్య కాదు. అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుంది? ఆగిపోయిన పనులు టెండర్లు వేసుకొని 3 సంవత్సరాలు అయితే అంటారు, ఇంకా పని స్టార్ట్ కాలే. కాంట్రాక్టులతో కుమ్మక్కై పనులు ప్రారంభించకుండా మూలలు పడిన ఎన్నో కాంట్రాక్టులు మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి చేయించినాం. సొంతంగా నా 35 డివిజన్ లో నేను కంప్లైంట్ ఇచ్చి పలానా కాంట్రాక్టర్ పని చేయట్లేదని చెప్పి దాదాపు 3-4 రోడ్లు 2 డ్రైన్ పనులు చేయించినారు. ఇది కుమ్మక్కు కాదా? ఇది అభివృద్ధి అంటారా? వాళ్ళు చేసిన అభివృద్ధి అంటారా? గతంలో కమిషన్లు కకృతి పడింది ఎవరో. ఒకసారి కాంట్రాక్ట్స్ ఏమి టెండర్ అయినా చూడండి. టెండర్ అయిన తర్వాత 3 నెలలుగా వేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేయాలి. ఎవరైనా చేశారా? ఇది కుమ్మక్కు కాదా? దీని గురించి ప్రశ్నిస్తే మేమేదో కుట్టి సాగు చెప్తున్నాం.